హలో ముక్కుచెలు, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మనం శ్రీకాళహస్తి స్టోరీ గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఇవాళ మీకు నేను ఆ స్టోరీ గురించి చెప్తాను. మనందరికీ తెలుసు, శివుడి ఊపిరి నుండే వాయుదేవుడు పుట్టాడని, అండ్ పంచభూతాల్లో అది కూడా ఒకటి. సో అలా పుట్టిన వాయుదేవుడు శివుడిని ఒకసారి ప్రే చేశాడు. ఏమని? తనని రిప్రజెంట్ చేస్తూ భూమి మీద ఒక శివలింగం ఉండాలి అని చెప్పి. అలా మనకి ఈ స్వర్ణముఖి నదీ తీరాన ఒక శివలింగం వెలిసింది. అదే మన కాళహస్తి వాయులింగం. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ శివలింగాన్ని వెతుక్కుంటూ ఒక స్పైడర్, ఒక స్నేక్ అండ్ ఎలిఫెంట్ ఎలా అయితే వాళ్ళు ప్రే చేయగలుగుతారో ఆ విధంగా ప్రే చేసుకున్నారనమాట. స్పైడర్ ఏమో మొత్తం వెబ్ శివలింగానికి పెట్టేసింది. నెక్స్ట్ డే స్నేక్ వచ్చి ఆ వెబ్బునంతా తీసేసి ఒక డైమండ్ పెట్టింది. ఆ తర్వాత ఎలిఫెంట్ వచ్చి, ఇవంతా కాదు, నా తొండంతో నేను నీళ్లు పట్టుకుని తీసుకొచ్చి అభిషేకం చేస్తాను అని చెప్పి ఆ వాటర్తో అభిషేకం చేసింది. దగ్గరగా ఉన్న పూలతో ఒక దండలాగా వేసింది. నెక్స్ట్ డే స్పైడర్ వచ్చి చూసేసరికి తన వెబ్ లేదు, పువ్వులు ఉన్నాయి. ఏంటిది, ఇదంతా ఎవరు పెట్టారు అని చెప్పి మళ్ళా తను ఒక వెబ్ పెట్టింది. మళ్ళా యాజ్ యూజువల్ స్నేక్ వచ్చింది, డైమండ్ పెట్టింది. మళ్ళీ ఎలిఫెంట్ వచ్చింది, అభిషేకం చేసింది, పువ్వులు పెట్టింది. ఇలా కొన్ని రోజులుగా అదే జరుగుతూ ఉందన్నమాట. సో ఒకరోజు ఏమనుకుంది స్పైడర్, నేను వెబ్ పెట్టి ఒక చెట్టు దగ్గర దాక్కుంటాను. సో ఎవరు ఇవంతా చేస్తున్నారో నాకు తెలుస్తుంది అని చెప్పి. సో అలా తన ప్లాన్ ప్రకారం స్పైడర్ వచ్చింది, వెబ్ పెట్టింది, దాక్కుంది. అదే టైంకి పాము వచ్చింది, డైమండ్ పెట్టింది, దాక్కుంది. ఇప్పుడు ఎలిఫెంట్ వచ్చేసరికి ఇదంతా తీసేసి అభిషేకం చేసింది, పువ్వులు పెట్టింది. ఇంకా ఇక్కడ పాముకి స్పైడర్కి కోపం వచ్చింది. ఏంటి, మా భక్తి గొప్పది కదా, అలాంటిది మేం పెట్టినవన్నీ తీసేసి ఫ్రెష్గా ఇప్పుడు ఎలిఫెంట్ పెడుతుంది ఏంటి అని చెప్పి కోపంతో ముగ్గురు ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. నా భక్తి గొప్పదంటే నా భక్తి గొప్పది అని చెప్పి. ఈ మొత్తం ఫైట్లో స్పైడర్ ఏమో ఎలిఫెంట్ కాలు కింద నలిగిపోయింది. స్నేక్ ఏం చేసింది, ఎలిఫెంట్ తొండంలో దూరింది. అలా దూరగానే ఎలిఫెంట్కి బాగా నొప్పి వచ్చి ఏం చేయాలో తెలియక గోడకి గట్టిగా కొట్టుకొని అక్కడే కింద పడిపోయింది. అప్పుడు శివుడు వచ్చి, చూడండి, నాకు చిన్న ఇన్సెక్ట్ అయినా, స్పైడర్ అయినా, పెద్ద యానిమల్ అయినా, ఎలిఫెంట్ అయినా, అసలు యానిమల్ కాదు, ఇన్సెక్ట్ కాదు, రెప్టైల్ అయినా, పామ్ అయినా ఒకటే. మీ అందరి భక్తి నాకు బాగా నచ్చింది. సో ఇక నుంచి ఈ లింగానికి శ్రీకాళహస్తి అని చెప్పి నేను పేరుస్తున్నాను అని చెప్పాడు. మనందరికీ భక్త కన్నప్ప స్టోరీ తెలుసు కదా. తన కన్నే శివలింగానికి అర్పించారు. అది కూడా ఈ శ్రీకాళహస్తి టెంపుల్కి రిలేటెడే అన్నమాట. ఒకసారి బ్రిటిష్ టైంలో కొంతమంది బ్రిటిష్ ఆఫీసర్స్ వచ్చి, ఏంటిది, ఈ శివలింగం ముందర దీపం పెడితే అలా ఫ్లిక్కర్ అవుతూ ఉంది, ఎక్కడి నుంచి గాలి వస్తుంది, చెక్ చేయాలని చెప్పి మొత్తం డోర్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేసేసి లోపల ఉన్నారంట, టెస్ట్ చేద్దాము అని చెప్పి. అలా క్లోజ్ చేసినా సరే దీపాలు ఇంకా అలా ఫ్లిక్కర్ అవుతున్నాయంట. వాళ్ళకి తెలియలేదు, కానీ స్టోరీ విన్న మీకు తెలుసు కదా ఎందుకు అని. ఎస్, అక్కడ వాయులింగం నుంచి గాలి అన్నది వస్తుంది. మనం ప్రతిదీ చూడలేం, మన కంటికి కనిపించట్లేదు అంటే అది అక్కడ లేదు అని కాదు, జస్ట్ మనం చూడలేకపోతున్నాం మన నేకెడ్ ఐకి, అంతే. ఇంకొక కొత్త కథతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.